ప్రేమ కలిగిన కన్న తండ్రి, కృపగల దేవ, గడిచిన కాలమంతా మీ చలన నీడలో కాచి కాపాడి మా సమస్త దోషములన్నీ కూడా మీ ప్రేమ చేత కప్పి మీరు మాకు అనుగ్రహించిన విలువైన ఆయుష్కాలను బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన మా తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు తండ్రి, మీ పనిలో ఉన్న నాకు చక్కటి సహకారాన్ని అనుగ్రహించి ఇరువురుము కూడా తండ్రి నాయన మా దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలములను బట్టి మీ సేవలో మీ దాసులముగా మీ పనివారముగా మమ్మల్ని నాయన అభివృద్ధి పరుస్తూ 9వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కృప చూపించారు. అందును బట్టి నాయన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, వివాహం ఎందుకు ఘనమైనదా లేదా ఘనమైనదిగా ఉండాలని మీరు కోరుకున్నారా అనే విషయం మీద నాయన మేము ఆలోచిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన మీరు సంకల్పించిన ఈ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో గ్రహించగల సామర్థ్యతను మాకు దయచేయండి. మీ పక్షాన నిలవబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ గారి సహాయాన్ని ఇవ్వండి. వింటున్న మీ పిల్లలు తండ్రి చెబుతున్న మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించి వారును వారి కుటుంబాలు మీలో నాయన కట్టుకున్నట్టుకు కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమన దేని వలరా వివాహం ఎందుకు ఘనమైనది? మరి అంశం చాలా విలువైనది. ఎవరికి విలువైనది, ఎలా విలువైనది అంటే పెళ్ళిళ్ళైన వారికి, అలాగే పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, కుటుంబ వ్యవస్థకు అవసరమైనది ఈ అంశం. వివాహము అనగానే, పెళ్ళి అనగానే నేటి మానవ ప్రపంచం వివాహాన్ని ఎంత దారుణంగా మార్చేసిందో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. పెళ్ళి అనగానే, పెళ్ళి అనే 2 అక్షరాలోని మాటలను ఈరోజు భయంకరమైన వ్యాపారంగా మలిచేసింది మానవ సమాజం. పెళ్ళి అనగానే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ప్రతి కుటుంబంలోనూ కూడా పెళ్ళికున్న భావాన్ని లేదా పెళ్ళికున్న ఆ యొక్క గొప్పతనాన్ని, పెళ్ళికున్న ఘనతను ఘనహీనపరిచే విధంగా ఈరోజు మానవ వ్యవస్థలు ఉన్నాయి. ఎలా ఘనహీనపరుస్తున్నారు, దేవుని సంకల్పం ఎలా ఉందో ఒకసారి మనము వాక్యంలోనికి వెళ్ళగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక లేఖనాల్లో చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. మనందరి తండ్రి అయిన దేవుడు ఒక చక్కటి భావయుక్తమైన సంగతిని వివాహం గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ గారి ప్రేరణతో అపోస్తుడైన పౌలు గారితో ఒక చక్కటి మాట రాయిస్తున్నారు చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. ఘనమైనదిగా ఉండవలెను. కంటిన్యూషన్. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. చాలండి. వివాహం ఎలా ఉండాలట? ఘనమైనదిగా ఉండవలెను. అంటే ఎలాంటి ఘనమైనదిగా ఉండాలనుకున్నాడు దేవుడు? ఎలాంటి ఘనమైనదిగా ఉండవాలనుకున్నాడు? ఘనమైనది అంటే వధువు స్త్రీ, వరుడు పురుషుడు. పెళ్లి చేసుకుంటున్న ప్రతి పురుషుడికి పెళ్ళి అనగానే స్త్రీ నుంచి ఆశించేది ఏంటి చెప్పండి? తల్లిదండ్రులకు ఏమంటారు? ఎంత ఇస్తారు? వెనకాల ఏమైనా ఉందా? ఎంత ఇస్తారు ఏంటి? 1, 2, 3, 4, 5 ఇలాగా
వీరి సంఖ్యాబలాన్ని బట్టి అంటే మా హోదాను బట్టి మేము కట్నం అడగాలి, తీసుకోవాలి. మా అబ్బాయికి ఏం తక్కువ, అన్నీ ఎక్కువే, అంతే కదా. పురుషులైన వారు బాగా ఆలోచించండి. పురుషులుగా మనం ఆలోచించాలి. పురుషుల సంగతికి వచ్చేసరికి ఆ పురుషుని కన్నా తల్లి అలాగే ఆలోచిస్తుంది, తండ్రి అలాగే ఆలోచిస్తాడు. విచిత్రం ఏంటనంటే ఈ తల్లి కూడా స్త్రీయే కదా. బాగా ఆలోచించండి, తల్లి కూడా ఎవరు? స్త్రీయే. ఒకప్పుడు ఈ స్త్రీని ఒక అయ్య చేతిలో పెట్టడానికి వారి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, బాగా ఆలోచించండి. కానీ ఈ వివాహ వ్యవస్థకు వచ్చేసరికండి, తల్లి స్థానం వచ్చేసరికి ఈ థాట్స్ మారుతూ ఉంటాయి. మన పూర్వీకుల నుంచి చూస్తున్న పరిస్థితులు అవే. ఈ తల్లి స్థానానికి వచ్చేసరికి పరిస్థితి ఏమైపోతుందంటే, ఏమండి, కొంచెం 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 పురుషుల విషయాల్లో, తమ బిడ్డల విషయాల్లో ఏదో ఏమండి రాబడి కింద ఆలోచించే పరిస్థితులు. ఎక్కడ? పెళ్లి కాడ, పెళ్లి దగ్గర ఏమండి, ఈ వివాహ వ్యవస్థలో ముఖ్యంగా క్రైస్తవులుగా ఎలా ఉన్నారంటే, కట్నం తీసుకోవచ్చని కొందరు, కట్నం తీసుకోకూడదని కొందరు, ఇష్టపడి వస్తే తీసుకోవచ్చులని మరికొందరు, ఏదైనా వాళ్ళకే కదని మరికొందరు, ఇలాగా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఏమండి, ఇక రాను రాను ఈ వివాహ వ్యవస్థ ఎలా అయిపోయిందనంటే, సంబంధం ఉంది అన్న దగ్గర నుంచి ప్రారంభించుకుంటే పెళ్ళయ్యి ఏమండి జరిగిపోయి ఇంకా జీవితాలు గడిపే కొద్దూ కూడా ఈ కట్నాల కోసం గొడవలు సాగుతూనే ఉంటున్న పరిస్థితులు. అవును కదా, చెప్పండి. సంతలో పశువులను బేరలాడతారు చూడండి, ఆ విధంగా మారిపోయింది. ఏంటి? వివాహ వ్యవస్థ. వివాహం దేవుడు ఎవరికి చేయాలనుకున్నాడు? ఎందుకు చేయాలనుకున్నాడు? వివాహ వ్యవస్థ వెనకాల ఉన్న దేవుని సంకల్పం ఏంటి? దేవుడు ఎందుకు నరునికి పెళ్లి చేయాలనుకున్నాడు, నరులకు పెళ్లి చేయాలనుకున్నాడు? లేదా పెళ్ళి అనగానే, లేదా దాన్ని ఇంకా కొంచెం బైబిల్లోనికి మనం డెప్త్కి వెళ్తే, ఏమండి, ఎందుకు స్త్రీ పురుషులను జతపరచాలనుకున్నాడు దేవుడు? ఎందుకు జతపరచాలనుకున్నాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించామండి? ఎప్పుడు ఆలోచించాం? మొదటి మాటలో మీరు విన్నారు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనక వానికి సాటి అయిన సహాయం చేయాలి. ఎందుకు ఒంటరిగా ఉండకూడదు అంటే, ఒంటరిగా ఉంటే తుంట్రుడు అయిపోతాడట. ఒంటరిగా ఉంటే తుంట్రుడు అయిపోతానికి అప్పుడు ఏమైనా అమ్మాయిలు ఉన్నారా? అప్పుడు ఒప్పుడంటే అమ్మాయిలు ఉన్నారు. బాబు అక్షిత్ తల్లి, బాబు ఇటు వచ్చే తల్లి, నువ్వు ఇక్కడికి వచ్చే దా. ఏమండి, నరుడు తుంటరోడు అయిపోవటానికి నాటి ఆదాముకి, ఈ మాట ఎవరి దగ్గర అన్న ప్రస్తావన ఇది? ఆదాము గారితో అంటున్న మాట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న నరునికి సహాయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే, సహాయం ఎవరికి కావాలి చెప్పండి? సహాయం ఎవరికి కావాలి? పని చేసేవాడికి సహాయం కావాలి, పని చేసేవారికి సహకారి కావాలి. అవును కదా, చెప్పండి. పని చేసేవారికి సహాయం చేస్తే పనిలో ముందుకెళ్తారు. అవును కదా, అవునా? అవును. ఇప్పుడు ఆదాము ఏ పని చేస్తున్నాడు? ఆదాము దేవుని పని చేస్తున్నాడు. ఆదాము ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. ఏంట ఆ పని? ఆదాము చేసే పని అంటారా? ఇది ప్రకృతిలోని సకల జీవరాశులకి పేర్లు పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు ఆదాము.
అలా దేవుని పనిలో ఉన్న ఆదాముకు పెళ్లి చేయాలనుకున్నాడు దేవుడు. మనం ఎవరికి పెళ్లి చేయాలనుకుంటాం? ఊరు మీద ఆవరాగా తిరిగే ఎవరికి? ఊరు మీద, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏమండి, ఆంబోతులు, అచ్చోసిన ఆంబోతు అంటారు చూసారా? వీడికి ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, దేవుని జ్ఞానం ఉండదు, దేవుని కోసం తలంపు ఉండదు. అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఈ జనన మరణాల మధ్య జీవితం ఏంటి, పెళ్ళెందుకు కావాలి, పెళ్ళెందుకు చేసుకోవాలి, ఎందుకు చేయాలనుకుంటున్నారు నా తల్లిదండ్రులు, అమ్మ నాకు పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు, ఏంటి అని ఏ తల్లిదండ్రులనైనా ఏ బిడ్డ అయినా ప్రశ్నిస్తాడో చెప్పండి? ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. మా అమ్మ నాన్నతో ఆగలేకపోతున్నాను కానీ పెళ్లి చేసేసుకుని నాది నేను వండుకుంటే బాగుంటుంది. పెళ్ళిళ్ళు ఎలాగేనండి జరిగేవి, ఎక్కువ ఇలాగే జరుగుతున్నాయి. వీడు మాట వినటం లేదు కనుక వీడికి ఏం చేయాలి? దేవుడు మాట వినేవాడికి పెళ్లి చేశాడా, మాట విననోడికి పెళ్లి చేశాడా? ఏమంటే రివర్స్ ఎలా జరుగుతుందో మీరు చూడండి. దేవుని మాటకు ఈ లోకం చేస్తున్న దానికి ఎంత రివర్స్గా ఉందో చూడండి, ఎంత రివర్స్గా ఉందో చూడండి. దేవుని మాట వినేవాడికి లేదా మాటకు లోబడేవానికి దేవుడు పెళ్లి చేశాడు. నువ్వెవరికి చేయాలనుకుంటున్నావు? వీడు ఎలాగా మా మాట వినటం లేదు కనుక వీడికి పెళ్లి చేస్తే ఆ వచ్చేదాన్ని బలేసేయచ్చు. ఎలా ఉంది? వీడు ఎలాగో మా మాట వినటం లేదు, మేము వీడు ముక్కుకి ఏమంటారు దాన్ని, సికమారు అంటారు కదా, వాడి ముక్కుకి మేము తాడేలేకపోతున్నాం. ఒక పిల్లను చూసి వీడికి కట్టబెడితే వాడిని అనుస్తుంది బాగా అని చెప్పేసి ఎవరొక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేస్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటున్నాయి చెప్పండి? ఎలా ఉంటున్నాయి? అయ్యగారు అసలు తాగడండి, స్మోకింగ్ ఉండదండి, డ్రింకింగ్ ఉండదండి, అవే అసలు అక్కడికి బయటికి వెళ్ళడండి, అసలు మా వాడంటేనండి అయితే చుట్టుపక్కల నలుగురు అడుగు చూడండి అంటారు. ఫస్ట్ అడుగు చూడండి అంటారు. తర్వాత ఆ మంచోడేనండి మంచోడు వచ్చిన తర్వాత ఏంటి అంటే 1000 అబద్ధాలాడి ఏం చేయాలట? 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ఎవరు చేయమన్నారు? 1000 అబద్ధాలాడి ఎవరు చేయమన్నారు? అసలు 1000 అబద్ధాలాడి వివాహం చేయమని అసలు ఎవడు రేపడో తెలియదు కానండి మాట. ఈరోజు మానవ వ్యవస్థనంతటిని కూడా, వివాహ వ్యవస్థనంతటిని కూడా నాశనం చేసేసిందండి, నాశనం చేసేసింది. ఎంత నాశనం అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఈ వివాహ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైపోయిందనంటే పెళ్ళి అనగానే బిజినెస్ స్టార్ట్ అయినట్టుగా అవుతుంది, వ్యాపారం. మా వాడు మంచోడు, చాలా వండర్ఫుల్, 5 ఇస్తామంటున్నారు, ఎకరం ఇస్తానంటున్నారు, మీరేమిస్తారో చెప్పండి? ఎలాంటోళ్ళు పెళ్ళైపోలు, పిల్ల తల్లిదండ్రులు ఎలాంటి పిల్ల ఎలాంటిది, ఎలాగ ఆలోచిస్తారో తెలుసా? ఎకరం పొలం ఉందంట, ఇల్లు బాగుందంట, ఎక్కడికి వెళ్ళక్కర్లేదంట, జాబ్ చేస్తున్నాడట, లేదా తన పని తాను చేసుకున్న అసలు అబ్బో చాలా మంచి క్యారెక్టర్ అంట. ఇరువైపుల వారు, ఇటు పిల్ల తల్లిదండ్రులు కానీ అటు పిల్లవాడి తల్లిదండ్రులు కానీ మా పిల్లాడికి దేవుని పని నేర్పించి దేవుని పని కోసం పెళ్లి చేయాలని వీరి తల్లిదండ్రులు అనుకోరు. మా పిల్లకి దేవుని పని అంటే ఏంటో చెప్పి దేవుని పని కోసం పెళ్లి చేయాలని వాళ్ళు అనుకోరు. వీళ్ళేమో కట్నం ఎక్కువగా లాగుదామని పురుషులు ఏపోలు చూస్తారు, స్త్రీ ఏపోలేమో ఇది వీడు చేసుకుంటే మా పిల్లకి సుఖంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు కూడా ఎంత అత్యాశకి వెళ్ళిపోతారంటేనండి. స్త్రీలు ఎలా ఉంటారంటే, స్త్రీలు ఎక్కువగా మీరు బాగా ఆలోచించండి, నైజం ఎక్కువ ఎలా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఆడ ముక్కు గ్యాలం వేసుకుని పిల్ల చెప్పినట్టు వింటాడు, అక్కడే పడి ఉంటాడు, ఏం చేస్తాడని ఏళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారో తెలుసా? పురుష ఏపోలు ఏముంటుందో తెలుసా? దాన్ని చేసుకున్న తర్వాత చెప్పినట్టు పడి ఉంటుంది,
ఎందుకు ఉండదని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా అండి, ఎక్కువగా నిజంగా ఈ వివాహ వ్యవస్థలో ఎంత దారుణంగా ఉంటుందంటేనంటే, వీళ్ళ సంభాషణలు ఎక్కువ ఉంటూ ఉంటే ఈ కట్నాల దగ్గర లేదా ఏమండి కొన్ని కొన్ని వస్తువుల దగ్గర ఏమండి ఇటే పోలకు ఒక ఎక్కేసే మాట ఉంటుంది, అటే పోలకు ఒక ఎక్కేసే మాట ఉంటుంది. నిజమండి. ఒకరి కుటుంబాలని ఒకరి మీదకి ఒకరికి రెచ్చగొట్టే పరిస్థితులు కూడా వివాహ వ్యవస్థలో ఉన్నాయి. నేను చూసినంత వరకు అండి, దెబ్బలాట లేని పోట్లాట లేడిని పెళ్ళి లేదండి. ఏమండి ఇదివరకు చాలా లైటింగ్లు వేసేవాళ్ళం కదా. ఏదో ఒక రకంగా నేను ఏమండి రక్షణ పొందిన నాటి నుండి చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉండేవాడినండి. ఈ పెళ్ళిలోనైనా గొడవ జరగకుండా ఉంటుందా, ఇప్పుడు వరకు బాగా జరిగింది, ఇప్పుడు ఒక బాగా జరిగింది అనుకుంటూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఏదో ఒక విషయంలో పోట్లాట జరిగేసేదండి. ఏదో ఒక విషయంలో దెబ్బలాడేసుకునేవారు. బాగా డబ్బున్న వాళ్ళైనా బాగా పేదోళ్ళైనా ఎవరికైనా గొడవ కామన్గా జరిగేసేది. కారణం ఏంటన్నప్పుడు అంటే లావాదేవీల దగ్గర పరిస్థితులు తేడా వచ్చాయి. లావాదేవీలు జాకెట్ ముక్క దగ్గర నుంచి కొబ్బరికాయల వరకు, అరటిపళ్ళు దగ్గర నుంచి స్వీట్లు హాట్లు వరకు, ఏమండి ఒక్క పొడి తమలపాకు దగ్గర వరకు, ఏమండి ప్రతిదీ కూడా లెక్కేస్తూ ఉంటారు. ఏ ఏ అవన్నీ లేకపోతే పెళ్ళి అవ్వదు, పెళ్ళి కాదు. ఈరోజు వివాహ వ్యవస్థని ఏమంటే తూట్లు పొడిచేశారండి, తూట్లు పొడిచేశారు. ఈరోజు పెళ్ళి అనగానే బిజినెస్ జరుగుతుంది. మీరు ఆలోచించండి, బిజినెస్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. ఏమండి మీరు బాగా ఆలోచించండి. పెళ్ళి దేవుడు ఎందుకు చేయాలనుకున్నాడంటే, ఎవరికి చేయాలనుకున్నాడంటే, దేవుని పనిలో ఉన్న ఆదాముకు పెళ్లి చేయాలనుకున్నాడు దేవుడు. ఫస్ట్ తండ్రిగా నా కొడుకు నా పనిలో ఉండాలనుకున్నాడు దేవుడు. నా పనిలో ఉన్న ఆదాముకి ఒక మంచి గుణవంతురాలని, జ్ఞానవంతురాలని నేను ఇవ్వాలనుకున్నాడు. ఏమండి మొదటి పెళ్ళి అలాగే దేవుడు ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఏమంటే ఒక చక్కటి జ్ఞానవంతురాలని దేవుడు ఆదాముకు తెచ్చాడండి. ఎప్పుడైనా మా పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీ పిల్లాడు దేవుని పనిలో ఉన్నాడా అని అడుగుతారు ఎవరన్నా? అడగరండి. ఏమండి మా పిల్ల ప్రార్థనకి వెళ్తుందండి, మీ పిల్లోడు ప్రార్థనకి వెళ్తాడా? మీ పిల్లోడు వెళ్ళకపోయినా పర్లేదండి, మా పిల్లలు మాత్రం చర్చికి వెళ్ళినవ్వాలి. మా పిల్లలు మాత్రం చర్చికి వెళ్ళినవ్వాలి. మీ పిల్లోడు వెళ్ళకపోయినా పర్లేదు, మీరు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మా పిల్ల మట్టుకు చాలా భక్తురాలు ఉండోయి. ముందు చెబుతారు మాటల్లో, ముందు మాటల్లో చెప్తారు, చేసుకున్న తర్వాత ఉంటుంది భక్తి. పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయి చెప్పండి. అంటే స్త్రీలు దేవుని పని కోసం ఆలోచించడం లేదు, పురుషులు కూడా దేవుని పని కోసం ఆలోచించడం లేదు. అంటే దేవుని ఆలోచన లేకుండా వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారు వీరు. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనను వీరు వివాహ దాంపత్య జీవితంలోనికి తెచ్చుకోకుండా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఏమంటే ఈ వివాహం ఎందుకో చేసుకోవాలని అర్థం కాని వివాహ వ్యవస్థలు ఎంత దారుణంగా మారిపోయాయి అంటే, భర్త భార్యకి అర్థం కాదు, భార్య భర్తకు అర్థం కాదు. అర్థమవుతున్నారా? భర్త భార్యకి అర్థం కాదు, భార్య భర్తకు అర్థం కాదు. ఇక ఒకరికి అర్థం కాని వారికి బిడ్డలు పుడితే వీళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళని చెప్పగలరు, వీళ్ళు ఎందుకు పుట్టారో వారేం చెబుతారో, అసలు వీళ్ళు ఎందుకు పుట్టారో వీళ్ళేం తెలుసుకుంటారు. బాగా ఆలోచించండి. వివాహ వ్యవస్థకు ఇది ఎంత ముడిపడి ఉందంటే ముడిపడి ఉంది. ఎందుకనంటే ఏమండి ఊరు మీద తిరిగే వానికి పెళ్లి చేయమని దేవుడు చెప్పలా. ఊరు మీద పెళ్లి చేసుకునేసరికి ఆదాము ఊరు మీద ఏం తిరగటం లేదు. దేవుని పనిలో భక్తి శ్రద్ధలతో దేవుడు చెప్పిన మాటలను విధేయత కనపరుస్తూ తాను అప్పగించిన పనిని ఏమండి బాగా అలసిపోయి అంతగా చేస్తున్నాడు. ఎంత అలసిపోయి అంతగానంటే పెట్టిన పేరు పెట్టకుండా పెడుతున్నాడు ఆదాము. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు.
అలాంటి ఆదాముకి సహకారిగా స్త్రీనిచ్చాడు. సాటి అయిన సహాయంగా నువ్వు ఉండాలి. ఎందుకనంటే మీ ఇరువురి ద్వారా నా సంకల్పాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఏంటి ప్రభువా నీకు సంకల్పం అంటే, మీ ఇద్దరి ద్వారా నాకు పిల్లలు భూమి మీద కావాలి. మీ ఇరువురు ద్వారా నాకు భూమి మీద పిల్లలు కావాలి. మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు. మీ ద్వారా నాకు అనేక మంది పిల్లలను నేను కనాలనుకుంటున్నాను. ఎవరి ద్వారా? ఆదాము హవ్వల ద్వారట అనేక మంది పిల్లలు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడట. దేవుడు కోరుకుంటున్నాడట. ఎందుకు ప్రభువా నువ్వు కోరుకుంటున్నావంటే, నాకు ఇష్టం. భలేవారండి. ఎందుకండి దేవుడు పిల్లలను కోరుకుంటాడంటే, అసలు పోనీ ఇష్టం ఏంటో చెప్పాలి కంటే, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళని అడుగుతున్నాను, మీకు పిల్లలు ఎందుకు ఇష్టం చెప్పండి? పెళ్ళి అవగానే ఏం కోరుకుంటారు మీరు? ఒక కాయ పుడితే బాగుండు, ఒక కాయ ఇస్తే బాగుండు, ఒక కాయ ఇస్తే బాగుండు. ఏంటి ఆ కాయ? పిల్లకాయ. మాకు పిల్లడు పుడితే బాగుండు, పిల్ల పుడితే బాగుండు, పిల్ల పుడితే బాగుండు. అసలు ఏదో ఒక కాయ కాస్తే బాగుండు మా గర్భాన్ని అనుకుంటారు. ఎందుకని? పిల్లలు అంత ఇష్టమా? ఇష్టం. ఎందుకయ్యా ఇష్టం అంటే, ఏదో తెలియని ప్రేమ. నీకు తెలియదు కానీ దేవునికి తెలుసు. నా బిడ్డలు కదా, నా స్వాస్థ్యం కదా, నేను కష్టించి మిమ్మలను నిజంగా మీరు నా కళ్ళ ముందు ఆడుకుంటుంటే, నా కోసం పరితపిస్తుంటే, నా కోసం నన్ను నాన్న అని పిలిస్తే నాకు అసలు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అంతే కదండి. ఏమండి మీ పిల్లలు ఏమండి వచ్చి రాని మాటలతో అమ్మ అంటే ఎలా ఉంటుంది మీకు? పొంగిపోతారండి. అస్తమాన అమ్మ అమ్మేనా, నాన్నని నేర్పమంటాడు. నాన్న నేర్పుతాడులే అంటారు. లేదు ముందు ఏ అమ్మమ్మో ఏ తాతయ్య అన్నాడు అనుకోండి, వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి నానమ్మకి కాలు ఆగుతుందా? అమ్మో ముందు నన్నే పిలిచాడు, అమ్మో ముందు నా పేరే తెలిసాడు. ఎలా ఉంటుంది చెప్పండి? అదొక ప్రేమ అండి. దేవుని ఏమండి, మనకు పిల్లలు అనేసరికి అంత ప్రేమ, అంత ఇష్టం. ఎందుకనంటే మన గర్భాన్ని పుట్టారు. ఎందుకు అంత ఇష్టం అంటే మనకి తెలియదు కానీ దేవునికి తెలుసు. నా పిల్లలు కదా మీరు, నా పిల్లలు కదా. ఈ భూమి మీద మీరు విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఏమండి, మీరు సమస్తాన్ని కూడా మీరు భూమిని నిండించాలి అని మొదటి దంపతులను దేవుడు ఆశీర్వదించి ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండము మొదటి అధ్యాయము 22-28 చూద్దాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రపు చేపలను నిండి ఉండునట్లు, సముద్ర జలములలోని నిండి నుండనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి, ఎవరిని? మొదటి జంటను ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించండి. మీరు భూమి నిండిపోవాలి. భూమి నిండిపోయేంత పిల్లలు కావాలి నాకు. ఎంతమంది పిల్లలు కావాలి? భూమి నిండిపోయేంత పిల్లలు కావాలి. ఎందుకయ్యా నీకు పిల్లలు అంటే, నన్ను నాన్న అని పిలవాలేదు నాకు ఇష్టం. నాన్న అని పిలవటం, నన్ను నాన్న అని పిలిస్తే నాకు ఇష్టం. నేను వాళ్ళు ఆడుకుంటుంటే, వాళ్ళు నా కోసం ఏమండి ఆడుతుంటే, పాడుతుంటే, నిజంగా నా కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే నాకు ఎంత హాయిగా ఉంటుంది అనుకుంటున్నాడు దేవుడు అండి. మనం కూడా అంతే కదండి. మనం కష్టించిందంతా మన పిల్లలకి ఎడుతున్నప్పుడు, మన పిల్లలు అనుభవిస్తున్నప్పుడు, మన పిల్లలు ఏమండి వారికి శ్రేష్టంగా వండి పెట్టి వారు తింటున్నప్పుడు ఎలా ఉంటుందండి? పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమండి ఒకరికొకరికి ఈర్ష్యాద్వేషాలు పెరిగినాయి. అవి కావు. చిన్నప్పుడు ఒక స్టేజ్ అంత వరకు కూడా మీ కష్టాన్ని అంతటిని కూడా మీ పిల్లలకు పెట్టే విధానం ఉంటుంది. ఆ దాంట్లోకి వెళ్ళండి ఒకసారి. ఏమండి ఆ విషయంలోకి వెళ్ళండి. నిజంగా తల్లిదండ్రుల కష్టాన్ని ఎంతగా అండి ఏమండి నిజంగా వారి కోరుకున్నది అంతా కూడా తెచ్చిపెట్టి వండి పెట్టే పరిస్థితులండి. వండి పెట్టి వారి ఆకలి తీరుస్తుంటే, వారు తింటుంటే వీళ్ళ ఆకలి నిండిపోయినట్టు ఉంటుంది.
పిల్లలు తింటుంటే తల్లిదండ్రులకు వారి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అంత ప్రేమిస్తారు తల్లిదండ్రులు, అంత ప్రేమిస్తారు. అంత ప్రేమ, అంత ప్రేమ. ఎవరిది ప్రేమ? దేవునిది. ఆయన కష్టాన్ని మనం ఈ ప్రకృతిలో అనుభవిస్తున్నప్పుడు, ఆయన కష్టాన్ని ఈ ప్రకృతిలో మనము తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, మనము ఏమండి ఈ ప్రకృతిని అంతా అనుభవిస్తున్నప్పుడు ఆయన పొంగిపోతూ ఉంటాడండి. ఎప్పుడు తెలుసా? ఆయన చెప్పినట్లు చేస్తున్నప్పుడు, నా కొడుకు, నా కూతురు నా కోసం బ్రతుకుతూ నేను ఇచ్చిన ఏమండి నా కష్టాన్ని అనుభవిస్తున్నారు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఏమండి అని ఇద్దరు విషయంలో కూడా పొంగిపోతూ ఉంటాడండి. పని చేయకుండా ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఒకనాకప్పుడు దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చమని వివాహం చేస్తే, వివాహాన్ని మొదలు పెడితే, నోవాహు కాలానికి వచ్చేటప్పుడు పరిస్థితులు ఏమైపోయినంటే, అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, కుటుంబ వ్యవస్థలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలీదు, భూమి మీదకి ఎందుకు వస్తున్నారో తెలియదు. అసలు ఏమంటే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది మానవ సమాజం అంతా కూడా. ఎవరికి ఇష్టం వచ్చిన బ్రతుకులు వారు బ్రతికేస్తూ ఉన్నారు. చూశాడు దేవుడు. ఒక కుటుంబం బాగుంది. నోవాహును చూశాడు, పిలిచాడు. నీ కుటుంబ వ్యవస్థ బాగుంది, నీ వివాహ వ్యవస్థ బాగుంది. నోవాహు, నేను వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశానో అది గ్రహించక, ఆలోచించక, నా మనసులోని ఆలోచనలు వారు అర్థం చేసుకోక, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. నోవాహు, ఒకసారి నువ్వు ప్రకటించు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతికేస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతూ దుర్మార్గత విషయంలో వారు భయంకరులుగా మారిపోయారు. నేను వారిని లేపేయబోతున్నాను. నా పని అంటే లెక్కలేదు వాళ్లకు, నా ఇష్టం అంటే లెక్కలేదు వాళ్లకు, నేను ఇచ్చిన జన్మ ఎందుకో లెక్కలేదు వాళ్లకు, నేను ఈ వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశానో వాళ్ళు గ్రహించడం లేదు. నోవాహు, నీ ద్వారా ప్రకటించు, నా మాటగా, నీ ద్వారా నా మాటగా ప్రకటించు. విన్నారా? వారి కుటుంబాలు రక్షింపబడతారు. వినరా? మొత్తం తుడిచేస్తానని చెప్పాడు నోవాహుకి. చెప్పినట్లుగానే ఏమండి ప్రకటించడం ప్రారంభించాడు. తన కుటుంబం మాత్రము వింటే, ఏమండి తాను, తన భార్య, తన కొడుకులు, తన కోడళ్ళు, వీరు మాత్రమే రక్షింపబడ్డారు. ఉన్నవారందరినీ కూడా తుడి చేసేటువంటి కారణం ఏంటన్నప్పుడు, వివాహ వ్యవస్థ ఎందుకు దేవుడు నియమించాడో అర్థం కాని పరిస్థితి. 6వ అధ్యాయం మీరు చదువుకోండి, ఆదికాండం 6వ అధ్యాయం మీరు చదువుకోండి, తర్వాత రాసుకోండి, చదువుకోండి తర్వాత, సమయం తక్కువగా ఉంది కదా. అంటే దేవుని సంకల్పం గ్రహించినప్పుడు, దేవుని సంకల్పాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా నువ్వు ఆలోచించకపోతే, నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మరలా ఏమండి ఆ జలప్రలయాన్ని రప్పించాడు, తుడిచేసిన తర్వాత మరలా నోవాహుతో ఏమంటున్నాడు తెలుసా? అదే ఆదికాండము 8వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం మొదటి వచనం. అదే ఆదికాండము 13వ అధ్యాయం చూసండి. 13వ అధ్యాయమా 9వ అధ్యాయమా చూడండి ఒకసారి. 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవాహుతో అతని కుమారులను ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని మీరు నింపండి, మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ పెడుతున్నాను, ఆకాశ పక్షులన్నిటికీ పెడుతున్నాను. నువ్వంటే భయపడతాయి అవి. ప్రతి దానికి కూడా నీ భయాన్ని, నువ్వంటే భయపడేలాగా నేను పెడుతున్నాను అన్నాడు. కానీ నువ్వు నాకు భయపడాలి, నీవు నాకు భయపడాలి. నీకు సమస్తము జంతువులు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, నీ బెదురు వాటికి పెడుతున్నాను అన్నాడు దేవుడు. నువ్వు ఏలికగా నిన్ను ఉంచాను ప్రకృతిలో. నా కుమారుడు కదా, నేను నీ కోసం కదా ఇవంతా కూడా నీ పాదాల కింద పెట్టాను.
మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. మీకు ముందుగా ఉన్న జనాంగాన్ని ఎందుకు తుడిచేశానో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని చెబితే వివాహ వ్యవస్థలు ఎలాగ తయారయ్యారు చెప్పండి. ఏమంటే భార్యాభర్తలు అనగానే జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలు అనగానే ఒకరికి ఒకరు సాటి అయిన సహకారులుగా దేవుని పని కోసం ఆలోచించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పెళ్ళైన తర్వాత ఏమంటే దేవుని సంకల్పం ఎలాగో తెలియలేదు. పెళ్ళైన తర్వాత మీరు బాగా వినండి, అసలు దేవుని గురించి తెలుసుకోకపోతే అసలు మీరు పెళ్ళిళ్ళు చేయకండి. వాళ్ళకి దేవుని గురించి తెలుసుకోకపోతే అసలు వివాహ వ్యవస్థలు బాగోవు. ఎందుకు చెబుతున్నానంటే, దేవుని భయం ఉందనుకోండి, భయపడతారు. వారు పురుషుడైనా స్త్రీ అయినా. దేవుని భయం ఉందనుకోండి, భయపడతారు. మీకు ఒక విషయాన్ని చెబుతానండి. ఈరోజు వివాహ వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, దేవుని భయము లేక భర్త ఉండగానే మరొక భర్త కావాలి, భార్య ఉండగానే మరొక భార్య కావాలి. ఎవరి భార్య, ఎవరి భర్త? తన భర్త కాదు, తన భార్య కాదు, పొరుగువాని భార్య కావాలి, పొరుగువాని భర్త కావాలి. ఎలాగ తయారయ్యి చూడండి వివాహ వ్యవస్థలు. ఎందుకయ్యా కావాలి అంటే, కామ క్రోధం ఏమండి ఆశలతో వీడు రగిలిపోతున్నాడు, ఈమె రగిలిపోతుంది. నేనన్న మాట కాదండి. దేవుని చట్టం తెలియకపోతే, వివాహ వ్యవస్థ గురించి సమాజానికి అర్థం కాకపోతే ఈరోజు భయంకరంగానండి. తమ్ముడు ఇందాక చెప్పాడు కదా, సినీ ఇండస్ట్రీ చూడండి. ఆవిడ పేరు ఏం పేరు ఏమండి? సమంత. రూత్ ఎవరండి? రూత్ ఎవరు? అసలు రూతు చరిత్ర మనం చూస్తేనండి, అసలు ఆమె జీవితం భర్త చనిపోయినా సరే తన శీలాన్ని కాపాడుకుంటూ దేవుని కోసం వంశావళిని ఎలా నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో తన అత్తను విడువక, కొడుకులు లేరు నా అత్తకు, అన్నీ నేనే అని ఏమండి ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా అత్తను విడువకుండా తాను కష్టపడి పోషించిన స్త్రీ రూత్ అండి. పెళ్లి చేసుకుంది, ఏదో కుదరలేదు, విడాకులు ఇచ్చేసింది. ఏమండి ఆమె ఏదో పేరు తెలిసింది కనుక, పేరెట్టుకుంది కనుక మనం ఇలా మాట్లాడుతున్నాం. పేర్లు పెట్టుకున్న వారు ఇంకెంతమంది లేరు చెప్పండి. మన కళ్ళ ముందు మన ఈ సమాజంలో ఎంతమందిని చూడటం లేదు చూడండి. ఏదైనా గొడవ వస్తే ఎలా ఉంటుంది మనకి? ఎడాకులు ఇచ్చేస్తాను. ఏమిచ్చేస్తాను? ఎడాకులు ఇచ్చేస్తావా? పెళ్ళెందుకు చేసుకున్నావు నువ్వు? పెళ్ళెందుకు చేసుకున్నావు? విడాకులు ఇవ్వటానక. నీకు పెళ్ళెందుకు అయింది తెలుసా? తెలీదు. ఏం తెలుస్తుంది చెప్పండి? పెళ్ళెందుకు చేసుకోవాలో తల్లిదండ్రులు నేర్పలేదు, పిల్లలు ఎందుకు చేయాలో వీళ్ళు నేర్పలేదు. ఏమంటే ఎరువురికి కూడా తెలియకపోతే వివాహ వ్యవస్థ ఎలా మారిపోయిందంటే, కామ కోరికలు తీర్చుకోవటానికే వివాహం అనుకుంటుంది మానవ సమాజం. అంతే. పెళ్ళి ఎందుకంటే వీడికి ఒక స్త్రీని ఇచ్చేస్తే వాళ్ళిద్దరు హాయిగా ఉంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. శరీర కోరికలకు మాత్రమే వివాహం అనుకుంటుంది మానవ వ్యవస్థ. అది తప్పు. నీ కామ కోరికలు తీర్చుకోవడానికి కాదు వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసినది. కామ కోరికలు తీర్చుకోవడానికి కాదు, ఈ శరీరేచ్ఛలు తీర్చుకోవడానికి కాదండి. తన సంకల్పం నెరవేర్చుకోవడానికి కోసం, తన ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం కోసం ఏమండి మొదటి జంటకు దేవుడు పెళ్లి చేస్తే, ఈరోజు వివాహ వ్యవస్థలన్నీ కూడా ఎంత దారుణంగా మారిపోయాయి అంటే, ఏమండి పెళ్ళిళ్ళైన తరువాత, పెళ్ళిళ్ళు కాకముందు కూడా ఏమండి దేవుని అర్థం కాక, దేవుని మనసు అర్థం కాక ఏమండి ఈరోజు యవ్వనిచ్చలుగా పోవటం. ఏమండి ఒక బ్రీడ్ చెప్పండి, స్త్రీకి ఎంతమంది బ్రీడ్లు ఉంటున్నారు చెప్పండి? అబ్బో చాలా మందితో. ఏమంటారు అవి రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్, ఆ భయంకరమైన ఘోరాలు. ఒకరిని ప్రేమిస్తుంది, ఇంకొకటితో లింక్ పెట్టుకుంటుంది.
నిజమండి. ఈయన్ని పెళ్లి చేసుకుంటానంటది, ఇంకోటితో లింకెట్టుకుంటుంది. ఏమంటే చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఏదో ఒక రోజున దొరుకుతాడు. దొరికిన తర్వాత అవసరమైతే ఇద్దరిని చంపేస్తున్నాడు, లేకపోతే ఈమెను చంపేస్తున్నాడు, లేకపోతే ఆడిని చంపేస్తున్నాడు. నిజమండి. స్త్రీలు అలాగే ఉన్నారు, పురుషులు కూడా అలాగే ఉన్నారు. పురుషులు కూడా అలాగే ఉన్నారు, స్త్రీ పురుషులు కూడా ఇలాగే ఉన్నారు. అంటే ఒక పద్ధతి, ఒక క్రమము లేదా? ఏమంటే కుక్కల, జంతువులా అండి? ఏమండి మానవ జాతి జంతువుల వల్లే ఉన్నారు చెప్పండి. జంతువులకి వాటికి క్రమం అండి అది. జంతువులకి వాటి క్రమం అది. నువ్వు జంతువు కావే, మనుష్యువే. ప్రతి పురుషుడికి ఒక భార్య అన్నాడే, ప్రతి స్త్రీకి ఒక భార్య అన్నాడే. ఆ స్త్రీ పురుషుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు చెబితే, ఏమండి స్త్రీలకు స్త్రీలుగా, పురుషులకు పురుషులుగా ఏమండి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు వివాహ వ్యవస్థను తూట్లు పొడి చేస్తున్నారండి. అప్పుడు రీసెంట్గా అండి ఒక పిల్ల కదండి, పసికందు. ఏమండి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధానికి ఆ పాప అడ్డొస్తుందని ఏమండి చంపేమన్నాడటండి. వాడు ఎంత క్రూరుడు చెప్పండి. ఏమండి వాడు కనలేదు, వాడికి బుద్ధి లేదు. ఈవిడికైనా బుద్ధి ఉండాలి కదండి. ఏమండి 9 నెలలు గర్భాన మోసి కంద కదండి. ఏమండి నిజంగా ఆ బిడ్డను తీసుకెళ్తుంటే ఆ పసికందు, ఏమండి ఆ పాప, ఏమండి నిజంగా ఏమీ తెలియని అమాయకత్వంలో వెళ్ళిపోతుంటే ఏమండి ఎలా చంపేసిందండి, నీటిలో పడేసి చంపేసిందండి. అంటే దేనితో రగిలిపోయింది? కామంతో రగిలిపోయింది. నాకు గర్భాన పుట్టిన బిడ్డ అక్కర్లేదు, నాకు వాడు ఉంటే చాలు. భర్త అక్కర్లేదు, నాకు వాడు ఉంటే చాలు. ఏమండి చాలా భర్తను చంపేసి సమాధిని చేసేసిన పరిస్థితులు ఇంట్లోనే. భార్యను మొక్కలుగా నరికి ఉడికించిన పరిస్థితులు ఎవరు? ఇంట్లోనే. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి చెప్పండి. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వివాహాలు జరిగించుకుంటున్న వారులారా, మీకు ఇప్పటి వరకు తెలియటం లేదేమో నా చట్టాన్ని ఒకసారి మీరు ఆలోచించండి అని ఏమంటే కొన్ని కఠినమైన మాటలు దేవుడు చూపించాడు. చూడండి, చూద్దాం ఒకసారి ఈ సమయంలో. మలాకీ గ్రంథము 15వ అధ్యాయం చూద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చూద్దాం. చూడండి. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు. అమ్మ ఇక్కడ చదువుతున్నాడు, మీరు ఆగండి, నాకు సరిగ్గా వినపడతలేదు. ఇక్కడ తమ్ముడు చదువుతున్నాడు, తమ్ముడు. యవన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించేస్తానంటున్నావే. ఏదైనా చిన్న రిస్క్ రామోదప్పటికి నేను అడాకులు ఇచ్చేస్తాను, నాకేంటి బిడ్డలు పుట్టినా సరే. అసలు బిడ్డలు లేకుండానే నువ్వు విడాకులకి సిద్ధపడకూడదు. మరి బిడ్డలు పుట్టినా ఇచ్చేస్తాను. ఎందుకు? కామంతో రగిలిపోతున్నాడు, కామంతో రగిలిపోతుందండి. భర్త అంటే లెక్క ఉండదు, భార్య అంటే లెక్క ఉండదు. నచ్చిన వాడితో వెళ్ళిపోవాలి. ఎంతవరకు వెళ్తావు? నీ దేహం బాగున్నంతసేపు ఉంటుంది. నీ దేహం పాడైపోతే నీ భార్య నిన్ను చూడాలి, నీ భర్త నిన్ను చూడాలి. ఏమండి ఈ బుద్ధి ఉందండి ఎవరికైనా? లేదండి, లేదు. ఏమంటున్నాడు చూడండి. అన్యాయముగా విసర్జించి నీ భార్య పక్షమున, ఒకవేళ నీ భార్యను నువ్వు అన్యాయం చేసి విసర్జించాలనుకుంటున్నావా? దూరం పెట్టుకుంటాలనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ తొక్క తీసేయడానికి నేను సాక్షిగా నిలబడతాను ఆ స్త్రీ పక్షాన అంటున్నాడు. ఏ స్త్రీ పక్షాన? న్యాయవంతురాలుగా దేవునికి విధేయత కనపరుస్తున్న స్త్రీ పక్షాన దేవుడు ఉంటాడు సుమా. స్త్రీ పక్షాన అనగానే అందరు ఆడాల పక్కన ఉండడు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుని చట్టాన్ని గైకొంటూ భర్తకు లోబడుతూ, భర్తకు విధేయత కనపరుస్తూ, దేవుని చట్టాన్ని అనుసరిస్తే వివాహ వ్యవస్థలో నువ్వు గృహ పరిపాలన దేవుని కోసం సాగిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడే ఉంటాడు. నీకు ఒకవేళ నువ్వు కట్టుకున్న భర్త నీకు అన్యాయంగా నిన్ను విసర్జించాలని నీకు అన్యాయం చేస్తే
నీ పక్షాన నేను ఉంటాను నా కుమార్తెగా అంటున్నాడు దేవుడు. స్త్రీకి ఏమండి, స్త్రీ పక్షాన నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. స్త్రీ పక్షాన. ఇంకా అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. 16 వచనం, భార్యను పరిత్యజించుట అంటే విడాకులిచ్చుట, అది అసహ్యకరమైన క్రియ, అది దేవునికి అసహ్యకరమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడకు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చెబుతున్నాడండి, నువ్వు విడాకులు ఇవ్వకూడదు అంటున్నాడు. మనకేది ఇష్టం? విడాకులు ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇంకొకటి చూసుకున్నాను, ఇంకో దాన్ని చూసుకున్నాను, అందుకని విడాకులు ఇచ్చేస్తాను అంటే ఎంత దారుణంగా ఉన్నాయండి. పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. పురుషుల గురించి ఇంకో మాట చూడండి, మలాకి ఏమండి, ఇంకో మాట చూడండి, ఇంకా బాగుంటుంది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి చూడండి. 7 నుంచి చూడండి. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని వారు ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులుగా కొడుతున్నారు వాళ్ళు. నేను ఎట్లు వారిని క్షమిస్తాను? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంక చూసి సకిలించును అంటున్నాడు దేవుడు. పొరుగువాని భార్య అంటే అంత ఇష్టమా? పొరుగువాని భార్య అంటే అంత ఇష్టమా నీకు? పురుషుడిని అడుగుతున్నాడు దేవుడు. నీకు పెళ్లి చేశాను కదా, నీకు పెళ్లి చేశాను కదా, పెళ్లి చేసిన నీకు ఏమంటే యవ్వన కాలంలో ఉన్న భార్యను నీకు ఇస్తే నీ భార్య యందు నువ్వు సంతృప్తిగా ఉండి నా సంకల్పాన్ని నెరవేర్చరా అంటే నువ్వేంటి నీ భార్యను విడిచిపెట్టి పొరుగు వాని భార్య కోసం సకిలించడానికి సకిలిస్తున్నావేంటి? పురుషులారా జాగ్రత్త అంటున్నాడు. నీ పొరుగు వాని భార్యను వెంక చూసి నువ్వెందుకు సగిలించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? నువ్వెవడవో తెలుసువా? బాగుగా బలిసిన గుర్రానివి నువ్వు అంటున్నాడు. గుర్రానికి క్రమం అది. నువ్వు బలిసి కొట్టుకులాడుతున్నావా? నువ్వు పొరుగువాని భార్య కోసం కొట్టుకులాడుతున్నావా? నువ్వు నీ భార్య లేదా? నీకు ఒక వివాహ వ్యవస్థ దేవుడు ఇవ్వలేదా? అంతే కదండి. ఏమంటున్నాడు చూడండి. ఏమండి, ఈ మాట వింటే గుండె అవిసి చచ్చిపోవాలండి మగాడు ఎవడైనా సరే. ఎందుకంటే దేవుడు శత్రువుగా నిలబడిపోతున్నాడు ఇక్కడ. చూడండి, కంటిన్యూషన్ అదే. అట్టి కార్యమును బట్టి నువ్వు పొరుగువాని భార్య వెంక చూసి నువ్వు సకిలించి ఏదో లైన్ వేసేద్దాము, లైన్లో పెట్టేసుకుందాము, ఏమంటే భార్య కిందనే ఉంటుంది, అదేమో దాన్నేమో ఉంచుకుందాం అనుకో. ఇట్టి కార్యమును బట్టి నేను నిన్ను దండింపకుందునా? అట్టి కార్యమును బట్టి నేను నిన్ను దండింపకుందునా అంటున్నాడు. అట్టి జనము మీద నా పగ. దేవునికి పగ. నువ్వు పొరుగువాని భార్య వంక చూసి నువ్వు సగిలిస్తే ఎవరికి పగ? దేవునికి పగట. అంటే లేపేస్తాడా దేవుడు? కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని లెక్క. పొరుగువాని భార్య వంక ఎవడైనా గుర్రంలాగా గుర్రం ఎలాగ సగిలిస్తుంది మీకు తెలుసు కదా. గుర్రంలాగా సగిలించడానికి ఇష్టపడ్డా? ఒరే, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే దేవుడు నీకు విరోధిగా మారిపోతున్నాడు. దేవుడు నేను లేపేయటానికి బాగా నీకు దగ్గరికి వచ్చేసింది చూసుకుంటున్నాడు దేవుడు. టైం దగ్గర పడిపోయింది నీకు.
ఎందుకంటే ఒకవేళ నువ్వు ఎవరి వెంక చూసి నువ్వు సకిలిస్తున్నావో ఆమె భర్త ఊరుకున్న, నేను ఊరుకుని అంటున్నాడు దేవుడు. ఎవరు ఊరుకున్నట? ఒకవేళ భర్తగా ఆమె అతడు ఊరుకుండవచ్చు. కానీ నువ్వు ఎవరు వంకైతే చూసి నువ్వు సకిలించి నీ కామ క్రోధాన్ని తీర్చుకుంటున్నావో ఆ కార్యక్రమమును బట్టి నేను నిన్ను ఊరుకొని నీకు నా పగ నీ మీద సాధిస్తాను, నిన్ను లేపేస్తానంటున్నాడు దేవుడు. లేపేస్తాడండి, లేపేస్తాడు దేవుడు, ఊరుకోడు. పురుషులకేనండి, మరి స్త్రీలకి లేదంటే స్త్రీలకి ఉంది, స్త్రీలకి ఉంది. స్త్రీలను ఏమన్నాడో తెలుసా? స్త్రీలకు ఏమన్నా తెలుసా? పురుషులకి జాగ్రత్త చెప్తూ, ఒరే నాయన, చెడు స్త్రీల దగ్గరకు నువ్వు వెళ్ళకన్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు? చెడు స్త్రీ దగ్గరికి. ఎవరు చెడు స్త్రీ? సామెతల గ్రంథము కొంచెం ఓపిక పట్టండి, మంచి టాపిక్ అండి. ఎందుకంటే పెళ్ళిళ్ళలో ఇంత చెప్పాలంటే ఇసుక్కుంటారు అందరూ. పెళ్ళిళ్ళకి భోజనం టైం అయిపోతుందని కానీ చేయండి అంటారు. అసలే ఆర్కెస్ట్రా ఉంటుంది, పాటలు ఉంటాయి, అటు ఇటు పాటలు. ఇంకా మంచి మాటలు ఎక్కడ ఉంటాయి? ఎముక ఎక్కడి నుంచో వచ్చింది ఎముక అంటాడు ఆయన. ఎందుకంటే ఈ మాటలని చెప్పడు కదా. ఈ మాటలని చెబితే ఏమంటారని భయం. చూడండి, 6వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. 6వ అధ్యాయం 24 నుంచి. చెడు స్త్రీ యొద్దకు. ఎవరు చెడు స్త్రీ? చెడు స్త్రీ ఎవరు చెప్పండి? చెడు స్త్రీ ఎవరు చెప్పండి? ఎవరు చెడు స్త్రీ? భర్తనుగాక వేరొక పనికి మాలిన వాడికి నువ్వు త్రావిస్తున్నావే, నువ్వే చెడిపోయిన దానుకు, నువ్వు చెడు స్త్రీ అంటున్నాడు దేవుడు. ఎందుకు చెడిపోయిందనంటే, నేను నియమించిన కట్టడను అతిక్రమిస్తున్నావే నీవు. చెడు స్త్రీ యొద్దకు నువ్వు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు. పరస్త్రీని దగ్గర ఏం పలుకుతుందో తెలుసా? ఇచ్చకపు మాట ఏలాకోలంతో నిన్ను దించుతుంది రంగంలోకి. అది చెడుది, పనికి మాలనేది అది. దాని దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు? చెడు స్త్రీ ఎలా ఉంటుంది? వేళకోలం అండి. చిన్నడని లేదు, పెద్దడని లేదు, వేళకోలమే. ఈరోజు చూడండి, వేళకోలలు, సరసోక్తులు. ఎవరితోటి సరసోక్తులు? పురుషులతోటి స్త్రీలు. పెళ్ళైన వాళ్ళు ఏమండి ఎలా కోలాలే, పెళ్ళి కాలంలో ఎలా. ఏంటంత ఎలా కోలం? నీ కొడుకుతో ఎలా కోలం పడతావా? నీ తమ్ముడితో ఎలా కోలం పడతావు? నీ అన్నతో ఎలా కోలం పడతావు? నీ తండ్రితో ఎలా కోలం పడతావా? ఆడో. మరి ఇక్కడ ఎందుకు ఎలా కోలం పడుతున్నావు? సరదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ హృదయము కొవ్వెక్కిపోయింది అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ హృదయము కొవ్వుపోయింది కనుక నా మాటలు చెవును పట్టవు నువ్వు అన్నాడు. అంతే. దేవుని మాటలు ఎందుకు లక్ష్య పెట్టరట వాళ్ళు? వారి హృదయము కొవ్వింది, కొవ్వుపోయి కొవ్వు తీర్చుకోవటానికి కామంతో రగిలిపోతున్నారు వీళ్ళు. నిజమండి. ఈరోజు వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోవటానికి కారణం ఈ వివాహ వ్యవస్థ గురించి తెలియలేదు. కాబట్టి విచిత్రమైన మాట కూడా చెప్పమంటారా? అత్తగారేమో, మీరు బాగా వినండి, అత్తగారేమో, ఎవరి అత్తగారు? కోళ్ళ అత్తగారు. అత్తగారేమో ఒకటితో సెటప్ చేసుకుని ఉంటుంది, కోడలు కూడా వేరొకటితో సెటప్ చేసుకుని ఏమంటారు తెలుసా? అమ్మ, ఎందుకు నా కొడుకు అన్యాయం చేస్తున్నావు అన్నదనుకోండి, నువ్వు తక్కువ దానమా అని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు తక్కువ దానమా? నీ క్యారెక్టర్ అంటే నాకు తెలుసా? నాకు తెలియదా? నువ్వు ఎవరితో ఏంటో నాకు తెలియదా అని అనగానే నోరు మూసేస్తుంది. అంతే, ఇవి నోరు మూసేసుకుంటుంది. ఇంకా కోడల్ని ఎక్కడ ప్రశ్నిస్తుంది? కూతుళ్ళ విషయాలు కూడా అంతేనండి. కూతురు తల్లేమో ఒకరిని చూసుకుంటుంది, కూతురు కూడా మరొకరిని చూసుకుని, అమ్మ నన్ను మా ఆయన కొట్టాడు. ఎందుకు కొట్టాడమ్మా అంటే, నేనేదో చేస్తున్నానట. ఎరా, నా కూతురు ఏం చేసింది అనగానే, నీ కూతురు నేను అక్కడ చూసాను, అక్కడ పట్టుకున్నాను అనుకోండి అనగానే, ఏమండి ఈమె ఇంకేమండి కొంచెం, ఒకవేళ కొంతమంది స్త్రీలు అలాగ ఉంటారంటే, సరే నేను తప్పు చేశాను కానీ నా కూతురు అలా ఉండకూడదు అన్నారు అనుకోండి. ఒకవేళ కూతురు నెక్క తీశారనుకోండి, ఆ కూతురు ఏమంటుంది తెలుసా? నువ్వు తక్కువ దానవా అమ్మా, నీకు లేరా అని అడుగుతుంది. వాస్తవంగా జరిగిన మాటలని నేను చెప్పేవన్నీ కూడా అబద్ధాలు కాదు.
మీ చుట్టుపక్కల జరుగుతున్నవి, మన చుట్టుపక్కల జరుగుతున్నవి ఇవన్నీ కూడా. ఎందుకు ఇంత జరుగుతుందనంటే అర్థం కాలేదు. అర్థం కాలేదండి. ఏమండి, చంపడాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఎందుకే ఎందుకే జరుగుతున్నాయండి. ఏమండి, ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఎవరు కావాలి అప్పుడు? మరలా జబ్బు వస్తే ఎవరు కావాలి? ఏమో ఎక్కువ అన్నం పెట్టు, ఎందుకంటే ఎవరు పెట్టరేక. మంచాన్ని బట్టి వీడికి ఎవరు పెడతారు భోజనం చెప్పండి? ఎవరు పెడతారు? భార్యనండి పెట్టగలదు, భార్యనండి పరిచారం చేయగలదు, భార్యనండి భర్తకు భార్యే చూసుకోగలదు. మంచాన పడితే తెలుస్తుంది ఆ విషయం. నువ్వు బాత్రూము, నీ టాయిలెట్ నిన్ను క్లీన్ చేయాలంటే నీ భార్య నిన్ను చేయగలదు. నీ బంధువులు, నీ తల్లి కూడా చేయదు. ఏమనుకుంటున్నావు? స్త్రీ అయినా అంతే. నీ భర్తే నిన్ను చూసుకోగలడు, నీ భర్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుకోగలడు. నువ్వు చచ్చిపోతున్నావంటే తన కష్టాన్ని, తన దేహంతో తన రక్తంతో సంపాదించిన రూపాయి నీకు ఖర్చు పెట్టగలడు నీ భర్తే. అది తెలియకుండా భర్త భార్యకు కాక, భార్య భర్తకు కాక వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. చూడండి 29 వరకు చదవండి. 29 వరకు, 24 నుంచి 29 వరకు కంటిన్యూషన్. చెడు స్త్రీ వద్దకు పోకుండా, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా నిన్ను కాపాడతాయి నా మాటలు వింటే. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకు. నువ్వు చూసావా నీ కళ్ళతో? దాని చక్కగా ఉందా, అందంగా ఉందా, నిన్ను మోహించడానికి ఇష్టపడుతుందా, వేళకోళంతో నిన్ను రేపుతుందా? నీ హృదయమందు ఆశపడకంటున్నాడు దేవుడు. అది తను కను రెప్పలతో చికిలించి, దేంతో సైగేస్తుంది? ఫస్ట్ కను రెప్పలతో చికిలించి నిన్ను లోపరుచుకుంటుంది. నిన్ను లోపరుచుకొననీయకు. నిన్ను లోపరుచుకునే పరిస్థితి ఎలా ఉంటుంది? జాగ్రత్త. నిన్ను లోపరుచుకోనీకు. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగులుతుంది. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడును. ఒకడు తన వడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదము కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అయిపోతాడు అన్నాడు. అంతే. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అంటున్నాడు. చూడండి, పురుషులారా జాగ్రత్త, పురుషులారా జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. ఎంత దారుణంగా ఉన్నాయండి మాటలు చూస్తుంది. చూడండి ఎంత కఠినంగా ఉన్నాయి. చూడండి, వివాహ వ్యవస్థ అర్థం కాలేదండి ఎవరికి. బేటి రేగిపోతున్నారండి. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు. తొక్క తీసేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నారు? ఏమంటే అక్రమ సంబంధాలు అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయం కాదు. దేవుడు నీకు భార్యనిచ్చాడు, దేవుడు నీకు భర్తనిచ్చాడు. మీరిద్దరూ మాత్రమే ఏకశరీరులుగా ఉండాలి. మీరిద్దరూ మాత్రమే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని నా కోసం, నా సంకల్పం, నా ఇష్టాన్ని నెరవేర్చాలన్నాడు దేవుడు. నా ఇష్టాన్ని నెరవేర్చాలన్నాడు దేవుడు. ఇంకో మాట చూద్దామా? ఏమండి, గొప్పగా బ్రతికిన ఒక జంటను చూద్దామండి. ఒక భక్తుడిని చూద్దామా? ఎవరా భక్తుడు అనుకుంటున్నారా? యోబు గారండి. యోబు గారు అసలు ఆయన వివాహ వ్యవస్థ ఎంత బాగుగా కాపాడుకున్నాడంటేనండి, యోబు గారికి అసలు వేరొక స్త్రీని కనీసం ఊహల్లో కానీ ఏమంటే అసలు ఆలోచన రాలేదండి యోబు గారికి. యోబు గారు ఎలాంటి వాడు తెలుసా? యోబు గారు ఎలాంటి వాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. యోబు గారి గురించి యోబు గ్రంథము 1వ అధ్యాయము
మొదటి వచనం నుంచి, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి తన దాంపత్య జీవితంలో 7 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. 3 కుమార్తెలను ఇచ్చాడు దేవుడు. అతనికి 7,000 గొర్రెలు, ఇక సంపద అంటారు, చాలా ఇచ్చేసాడు సంపద దేవుడు. ఇచ్చేసిన తర్వాత దేవుడు ఏమండి యోబు గారి జీవితంలో చిన్న పరీక్ష పెట్టాడు. చిన్న పరీక్ష, తాను సహించినంత పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టినప్పుడు ఏమండి బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది. నిజంగా ఈయన వివాహాన్ని ఎంత బాగుగా ఘనముగా చూపించాడు, మీరు అర్థం కావాలి. ఇది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవాలని దేవుడు చెప్పాలంటే నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి మహా కళ్యాణ మండపంలో ప్రతి ఒక 20 ఐటమ్లు వేసానని చెప్పామనుకో, అది ఘనం కాదు. అది ఘనం కాదు. ఘనమైనది అంటే ఎలా ఉండాలో ఇక్కడ యోబు గారు చెప్తాడు. పెళ్లి చేసుకున్న ఆయన చెప్తాడు. ఆయన ఎలా ఉండేవాడు తెలుసా? అమ్మో, నా గర్భాన పుట్టిన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తున్నారేమో అని ప్రతిరోజు పుట్టిన బిడ్డల కోసం దేవుని ఎదుట ఆయన కోసం పెంచడం కోసం పరితపించేవాడు యోబు గారు. తన భార్య కూడా అంతే. ఎందుకంటే భర్తతో పాటే భార్య కూడా వెళ్ళేది. కాకపోతే ఒక చిన్ని విషయంలోనే ప్రారంభంలో కొంచెం పరీక్ష ఎదురుగానే పాపం తట్టుకోలేక, ఎందుకు దేవుడు అంటావు అని చిన్న మాట పొరపడి జారింది, కానీ మరల వెంటనే సెట్ అయిపోయిందండి. వెంటనే సెట్ అయిపోయింది. ఎవరు? యోబు గారి భార్య. వెంటనే సెట్ అయిపోయేసరికి ఏమండి యోబు గారు మరల తన దాంపత్య జీవితంలో ఎలా విస్తరించాడు? 2 అంతల్లో ఆశీర్వాదం ఎలా అట ఆయనకి. ఎన్నో వచనం చూడండి, ముగింపు మాట 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల వెట్లు, 1000 ఆడుగాడిదలు కలిగెను. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఎంత బాగుంది చూడండి. నిజంగా ఎవరితో అనుకున్నారు మరలా ఈ బిడ్డలను కనటం? ఎవరితో అనుకున్నారు? ఇంకో పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ భార్య, ఒక భార్యనండి, ఒక భార్యతో కాపురం చేశాడు. ఒక భర్తతో కాపురం చేసింది తన భార్య. ఒక భార్యతో కాపురం చేశాడు తన భర్త. ఎవరి జంట అంటారా? యోబు గారు అండి. యోబు గారు తన భార్య. నిజంగా దేవుడు ఎంతగా వారి గురించి సాక్ష్యం ఇచ్చాడంటే, అసలు ఊజు దేశంలో అలాంటి వారి దంపతులు లేరు, అలాంటి కుటుంబం లేదన్నాడు. అంతే. ఈరోజు మనం చెప్పగలమా? చెప్పలేమండి. యోబంత సహనవంతుడుగా, యోబంత ఏమండి దీర్ఘశాంతుడుగా, యోబంత భక్తిపరుడుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు పురుషుల్ని, స్త్రీలను. ఒకవేళ ఏదో విషయంలో చిన్న పొరపాటు జరిగిందా, ఏదో విషయంలో అంటే వ్యభిచారం చేయమని కాదు, దేవుని విషయంలో ఏదైనా చిన్న పొరపాటు, అది అబద్ధమా, ఇంకోటి పొరపాటు నీ భర్త ఎలా జరిగించావా, వెంటనే సెట్ అయిపోవాలి. అమ్మో, నా భర్త కదా అది వెంటనే సెట్ అయిపోవాలి. లేకపోతే దేవుడు రగిలిపోతాడు. భర్తలను ఊరుకున్నప్పుడు భార్యలను ఊరుకుంటాడు దేవుడు? చెప్పండి. బాగుగా బలిసిన గుర్రము వలె పురుషులు తిరుగుతున్నారు, స్త్రీలు కూడా తిరుగుతున్నారు. స్త్రీలు తిరుగుతలేదా? కులుకుతూ తిరుగుతున్నారట. ఎవరు? గజ్జలేసుకుని గళ్ళు అనుకుంటూ వారు చూపులు చూస్తూ, ఎవరు చూడాలని నీ అందాన్ని? ఎవరు చూడాలి అందాన్ని అండి? యవ్వన స్త్రీలు కానీ, పెళ్ళైన వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు చెప్తున్నాను, స్త్రీలైనా పురుషులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజానికి క్రైస్తవులుగా మన ద్వారా ఈ మాటలు అందించాలి.
ఈరోజు సమాజం చెడిపోతుంది, ఎక్కువగా చెడిపోతుంది. ఎక్కడో ఆహా ఈ కుటుంబం బాగుంది, ఆహా వీరి జంట బాగుంది, ఆహా ఈ కుటుంబం ఒకవేళ దేవుని నమ్మిన నమ్మకపోయినా వీరి కుటుంబం బాగుందని ఎవరో కొద్ది మంది కోసమే చెప్పగలుగుతున్నామండి. అందరి కోసం కాదు, అందరి కోసం కాదు. అలాంటి జీవితాలు ఉండాలి అంటే, అలాంటి బ్రతుకులు మనకు ఉండాలంటే, ఇదిగో దేవుడు అన్ని విషయములలో వివాహం ఘనమైనదిగా, పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలంటే నువ్వు ఎంతమందితో పానుపులేస్తావు? ఎంతమందితో పానుపులేస్తావు చెప్పండి. ఈరోజు పెళ్ళిళ్ళైన వారు ఎంతమందితో పానుపులు? లెక్కలేనంత మంది. వేశ్య, లోతైన గొయ్యి, దాని ద్వారాలు ఎలా ఉంటాయంట? పాతాళమంతా లోతట. ఏమనుకుంటున్నామో? జాగ్రత్త ప్రేమన దేవుని వల్లరా. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న మానవ సమాజం అంతటిని కూడా మేల్కొలపటానికే దేవుడు ఈ జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఈ మాటలు రాయించాడు. ఎందుకో తెలుసా? ప్రతి భార్య భర్త, ప్రతి కుటుంబము, ప్రతి దాంపత్య జీవితం కూడా గొప్పగా ఉండాలి, ఘనముగా ఉండాలి. వారి దాంపత్య జీవితంలో వారి దంపతులుగా బ్రతుకుతూ, వారికి పుట్టిన గర్భఫలాలను వారు నా కోసం బ్రతుకుతూ, వారికి పుట్టిన బిడ్డలను నా కోసం పెంచుతూ, ఈ వివాహము ఎంత ఘనమైనదో అని వారు నా కోసం బ్రతికి, వారి బిడ్డలను నా కోసం బ్రతికి, మరణం తర్వాత మహాజీవితం కోసం ఇదిగో ఈ అప్పగించిన బోధనను స్వీకరించి, తమ ఆత్మను రక్షించుకునే శక్తిగల మాటలను స్వీకరించి, వారును వారి కుటుంబాలను అంతము వరకు అనేక మందికి మార్గదర్శకాలుగా ఉండాలి అని వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలి అని అంటే, పెళ్లి చేసుకున్నది కొద్ది నాళ్ళు, 3 నాళ్ళు ముచ్చట అన్నట్టుగా ఉండి, తర్వాత ఏమండి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే నీ భర్త అడగకపోవచ్చు, నీ భార్య అడగకపోవచ్చు, నీ తల్లిదండ్రులు అడగకపోవచ్చు, నీ అయిన వారు అడగకపోవచ్చాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విడిచిపెట్టడు. కారణం, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆయన. ఎందుకో తెలుసా? తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం. నీ బరి తెగింపు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం కోసం కాదు. నీ ఒళ్ళు కొవ్వెక్కి, నీకు పొగరెక్కి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం కోసం కాదు. దేవుడు నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చింది. దేవుడు నీకు ఈ ప్రకృతిలో తన సంపదనిచ్చింది తన కోసం బ్రతకడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చడానికి, తన సంకల్పాన్ని నెరవేర్చి దేవుని కుటుంబంగా పిలువబడి ఈ ఘనమైన వివాహ వ్యవస్థను ఘనమైనదిగా సమాజానికి చూపించాలని దేవుడు కోరుకున్నాడు. తన పనిలో ఉన్న ఆదాముకు పెళ్లి చేశాడు, తన పనిలో ఉండమని చెప్పాడు. అలాగే ఆదర్శ దంపతులు ఎంతోమంది ఆయన పనిలో ఉండి తనువు చాలించిన వారు ఎందరండి భక్తులు బైబిల్లో? ఎంతమంది? ఒక అబ్రహాము, శారా, ఒక ఇస్సాకు, రెబ్కా, ఒక యాకోబు. ఏమండి? యాకోబు భార్య లేయా. చూడండి, ఆలోచించండి. ఏమంటే ఒక దావీదు, హకుల, ప్రిస్కిల్లా, పేతురు తన భార్య. ఆలోచించండి ప్రేమన దేవుని వల్ల భార్య భర్తలుగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మరలా. ఏమండి ఇందులో మీకు చెప్పాను కదా, ఒక ఆదివారం నువ్వు నా కాలు కింద చెప్పు, నువ్వు ఆడదానివి, నువ్వు నేను చెప్పిన మాట వినాలి, ఇటువంటివి ఉండకూడదు. కుటుంబ వ్యవస్థలు ఎప్పుడు బాగుంటాయి తెలుసండి? ఎప్పుడు బాగుంటాయి తెలుసా? కుటుంబం అంతా మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి. మీరు పెళ్లి చేసుకుంటున్న నాటి నుండి భార్య భర్తలుగా మీరు ఇరువురు ఏకంగా కూర్చుని భోంచేయండి. ఇద్దరు చక్కగా కూర్చుని భోంచేయండి భార్య భర్తలుగా. ఏమన్నా ఫీలే వేరేలా ఉంటుందండి. ఆ బిడ్డ పుట్టినప్పుడు నిజంగా చిన్న పిల్లల్లాగా కంచాల చుట్టూ కూర్చున్నారు అనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో తెలుసండి. అనుభవిస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? చక్కగా కంచాల దగ్గర కూర్చుని, ఆ ప్లేట్ల దగ్గర ఏమండి పిల్లలతో కూర్చుంటే చక్కగా ఫ్రెండ్స్ కింద ఉంటుందండి. పిల్లలతో కూర్చుంటే ఫ్రెండ్స్ కింద ఉంటుంది. చక్కగా ఆ భోజనం చుట్టూ బిడ్డలు ఏమండి తల్లిదండ్రులుగా మీరు కూర్చుని, లేదా మీ తల్లిదండ్రులుగా ఏమండి నిజంగా మీకు కలిగిన వారుగా ఒకవేళ ఉమ్మడి కుటుంబంగా ఉంటే కూర్చుని తింటే ఎంత బాగుంటుంది తెలుసా? చాలా హాయిగా ఉంటుందండి. అలాంటి పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు అండి చాలా బాగుంటాయండి. ఏమంటే కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు ఎవరి మట్టుకెళ్ళకండి, నిజంగానండి నాకు ఒంటరిగా అన్నం తినడం ఇష్టం ఉండదండి.
ఆమె పెడితేనే తినాలనుకుంటాను. పెట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు. నిజంగా. ఎందుకనంటే అలా ఉండాలి మనం. మన భార్య కదా, నీ సహకారి కదా. నీ భార్య నువ్వు కూర్చుని తింటుంటే, నీ బిడ్డలతో నువ్వు కలిసి కూర్చుని తింటుంటే ఎలా ఉంటుంది చూడండి. హాయిగా ఉంటుందండి. అనుభవించి చూడండి. అనుభవించి చూడండి. చాలా హాయిగా ఉంటుంది. దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు నీ కుటుంబాన్ని. పక్కోడు భార్యతో తిందాము, పక్కోళ్ళు వండింది తిందాము, అక్కడ చూద్దాము, ఇక్కడ చూద్దాం అంటే నాశనం అయిపోతాదా అన్నాడు దేవుడు. ఆలోచించండి. ఇది ఎక్కువగా బయట సమాజం చెడిపోవడానికి కారకులు చాలా ఉన్నాయి. కనుక వాక్యం విన్న మీరు నిజంగా ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఓహో, వివాహ వ్యవస్థ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడా, ఎందుకు ఏర్పాటు చేశాడా అని గ్రహించుకొని మన కళ్ళ ముందు ఏమైనా మిస్టేక్ జరుగుతుంటే వింటే చెప్పండి, వినకపోతే మన మీద కత్తేసుకొస్తారు. అంతే కదండి. వింటారా చెప్పండి, వినరా విడిచిపెట్టండి. ఎందుకంటే వారికి విరోధి ఎవరు? నేను పగ తీర్చుకుంటానన్నాడు దేవుడు. వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా. ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మరి నా గురించి, నా కుటుంబం కోసం ప్రార్థించండి. మరి 9 సంవత్సరాలు ఎన్నో సుఖదుఖాలు, కష్ట సుఖాలు, శ్రమలు, 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. ఏమండి, సాఫీగా జరిగిన జీవితాలు అయితే కావు. కానీ ఇప్పుడు కూడా ప్రభువునందు సంతోషం మాత్రం ఇప్పుడు కలుగుతూనే ఉంది. నిజంగా వాక్యమే లేకపోతే, వాక్యమే మాకు ఆశ్రయంగా మేము తీసుకోకపోతే, వాక్యాన్ని మేము స్వీకరించకపోతే, వాక్యాన్ని మేము ప్రేమించకపోతే దేవుడు మాకు తోడే ఉన్నాడు. ఎందుకంటే ఎవరు నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతాను. మొదట మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు దేవుడు. కనుక మనము మన కుటుంబాలు అలాగ ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి నాకు ఇచ్చిన భార్యను బట్టి, అలాగే నాకు ఇచ్చిన గర్భఫలాలు 2 కుమారుడు కుమార్తె, వారి నిమిత్తం కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. ప్రేమ కలిగిన కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఉన్నతమైన మహాప్రేమకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ పనిలో ఉన్న నాకు, మీ పని చేయుటకు సహకారిగా నా భార్య లక్ష్మిని మీరు నాకు అనుగ్రహించారు. నాయన, మా జీవన గమనం ఇప్పటి వరకు ఎలా సాగిందో సమస్తాన్ని మా హృదయాలు ఎరిగిన వారు మీరు. మా తండ్రి, మీ చిత్తానుసారంగా మేము బ్రతుకుటకు మీరు కృప చూపించి, మీ పాద పద్మముల యొద్ద మీ దాసులుగా మమ్మలను నియమించారు తండ్రి. బ్రతుకు కాలం అంతా కూడా తండ్రి నాయన, మీ దాసులముగా, మీ పనివారముగా, మీ మాటలకు మీకు లోబడి, మీకు విధేయత కనపరిచి, మీ చిత్తానుసారంగా మేమంతా కూడా నాయన, నేను నా కుటుంబమును నాయన సంఘముతో సంతోషిస్తూ ఎల్లవేళలా మీ ఇష్టాన్ని ఈ సమాజానికి నాయన ప్రకటించేవానిగా, మాదిరికరమైన జీవితాలు మేము జీవించుటకు కృప చూపించండి. మాకు ఇచ్చిన గర్భఫలాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దయందును, మా మనుషుల దయందును మా కుటుంబాన్ని వర్ధిల్లింప చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, నాకెంతో నాయన సహకారులుగా ఉంటున్న సంఘమును జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు తండ్రి, మేమంతా ఒక కుటుంబంగా తండ్రి మీ పనిలో సాగిపోవటానికి సహాయతనివ్వండి. మా తండ్రి, ఎన్నో నాయన మంచి మాటలతో ఒకరికొకరు నాయన పురుగొల్పించుకుంటూ మీ పని కోసం నాయన రగులుతున్నాం. మీ పిల్లల ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ప్రతి ఈవుని కూడా మీ పని కోసం అనుగ్రహించండి. వారి కుటుంబాల్లోని కష్ట సుఖాలు, వారి కుటుంబంలోని సుఖ దుఃఖాలు సమస్తం మీకు తెలుస్తండి. మీ చిత్తానుసారంగా మా అందరి ఎడల జరిగించమని, మీ కృప కాపుదలలో ప్రతి దాంపత్య జీవితం, ప్రతి కుటుంబము కూడా తండ్రి అంతకంతకు మీలో వర్ధిల్లునట్లు నాయన సంఘమునకు మీ కృప చూపమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ చలన నీడలో కాచి కాపాడమని, సంఘం అంతటిని కూడా తండ్రి రాబోయే దినాల్లో చక్కటి దాంపత్య జీవితాలు కలిగిన కుటుంబాలుగా, ఈ వివాహ వ్యవస్థ ఘనమైనదని ప్రతి ఒక్కరూ కూడా, సంఘంలోని ప్రతి ఒక్క కుటుంబం కూడా నిరూపించుటకు శక్తి కలిగిన వారుగా చేరువచ్చిన ప్రతి అందరినీ కూడా సిద్ధపరచమని, బలపరచమని, ధైర్యపరచమని, మీ కృపా కాపుదల్లో భద్రపరిచి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఎంతవరకు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి దివ్యమైన నామముని ప్రార్థన మీకు సమర్పించుకుని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకును సకల పరిశుద్ధులకు తోడేండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.